నమస్తే ISR 9 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఇవి ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తారా లేక PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేస్తారా అనేది తెలపాలి. గత ప్రభుత్వం నందిగామకు కేటాయించిన 100 పడకల ఆసుపత్రిని 5 ఎకరాల స్థలంలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు వారి ఆరోగ్య సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు 5 ఎకరాల భూమి అవసరమని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు 2.5 కోట్లు ప్రత్యేకంగా భూసేకరణకు జీవో 46 ద్వారా మంజూరు చేసి ఉన్నారు. జాతీయ వైద్య విధానం ప్రకారం వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వం ఖర్చు 8% అయినా పెట్టాలని పాలసీ తెస్తే ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రజల వైద్యారోగ్యం 6% మాత్రమే కేటాయించడం ప్రజల ఆరోగ్యంపై వారికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా నా మొదటి క్వశ్చన్ అధ్యక్ష, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల 100 బెడ్ హాస్పిటల్ పెడతామని చెప్పి గౌరవ మంత్రి గారు నిన్న శాసనసభలో చెప్పారు అధ్యక్ష. దీన్ని ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ తోటి పెడుతున్నారా లేకపోతే ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ఏదైతే PPP మోడల్ అన్నారో ఆ PPP మోడల్లో పెడుతున్నారా అనేది మొదటి క్వశ్చన్ అధ్యక్ష. రెండవ క్వశ్చన్ అధ్యక్ష, గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రులు ఎక్కడైతే జీవో ద్వారా నాబార్డ్ నిధుల ద్వారా శాంక్షన్ అయిన హాస్పిటల్స్, ఉదాహరణకి మా నందిగామ నియోజకవర్గంలో జీవో నెంబర్ 46 ద్వారా 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం, నాబార్డ్ నిధులతో మంజూరు చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, జీవో నెంబరు 86 అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జీవో 82 మళ్ళీ ఇంకో కొత్త జీవో ఒకటి తీసుకొచ్చారు అధ్యక్ష. దీని ప్రకారం అప్పుడేమో ఏం చెప్పారంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 100 పడకల ఆసుపత్రికి 5 ఎకరాల స్థలం కావాలి అని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు జీవో నెంబర్ 82లో భాగంగా ఇక్కడ ఎప్పుడైతే నందిగామలో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ 2 ఎకరాల 40 సెంట్లు 2 ఎకరాల 60 సెంట్లు ఉంటే అది కూడా ఏరియా హాస్పిటల్ కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అప్గ్రేడ్ చేస్తూ 100 పడకల ఆసుపత్రి అదే ఏరియాలో అదే 2 ఎకరాల 40 సెంట్లు పెట్టడానికి ఇప్పుడు అక్కడి స్థానిక శాసనసభ్యురాలు ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది, 100 పడకల ఆసుపత్రి గతంలో శాంక్షన్ చేసిన జీవో నెంబర్ 46 ప్రకారం ఎక్కడైనా పెట్టిన అధ్యక్ష, మేము చూసిన స్థలమో లేకపోతే మేము శంకుస్థాపన చేసిన స్థలంలో మాకు పెట్టాలని కదా అధ్యక్ష. ఈ నందిగామ ప్రజల భవిష్యత్తును అనుగుణంగా హైవే మీద ఉంది, అటు కోదాడికి, ఇటు మధురకు, ఇటు జగ్గయ్యపేటకు, ఇటు విజయవాడకి మధ్యలో ఉంది. జియోగ్రఫికల్ లొకేషన్ తోటి ఒక సెంటర్ అవుతుంది. హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఉందో ఆ లోపలికి ఊళ్ళోకి పెట్టడం వల్ల ఒకటి స్థలం సరిపోదు, 2 ఆ హైవే మీద పెట్టడం వల్ల దాని పరిసర గ్రామాలంతా కూడా లోపల రావడానికి వీలు లేకుండా ఉంది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, అదేవిధంగా కృష్ణబాబు గారు అక్కడ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీ ద్వారా అభ్యర్థిస్తాను అధ్యక్ష, దయచేసి పంతానికో పట్టింపులకో పోకుండా నందిగామ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ భవిష్యత్తుని ఈ పార్టీలు ఉండొచ్చు అధ్యక్ష, ఈ పార్టీ కాకపోతే రేపు ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కాకపోవచ్చు, మేము ఉండొచ్చు, మేము ఉండకపోవచ్చు, కానీ మనం చేసే పని ఏదైనా సరే మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టండి, 5 ఎకరాల స్థలంలో 100 పడకల ఆసుపత్రి పెట్టండి. భవిష్యత్తులో నందిగామలో కూడా ఒక మెడికల్ కళాశాల రావాలి, తద్వారా నందిగామ అభివృద్ధి చెందాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా అందరినీ కూడా ప్రభుత్వాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ ఓన్లీ సూటిగా సప్లిమెంటరీ క్లోజ్ చేయండి, ఇంకా వద్దు. ఒకటి మంత్రి గారు చెప్తుంది ఏంటంటే భూమి విషయంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష. ఫస్ట్ థింగ్ ఏంటంటే
ఆ భూమికి సంబంధించిన 2.5 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది తప్ప ఇది కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అధ్యక్ష. పేమెంట్ అవ్వాలా? రెండోది అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు నందిగామ ఏరియా హాస్పిటల్ అన్నారు. అది ఏరియా హాస్పిటల్ కాదు అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధ్యక్ష. ఏరియా హాస్పిటల్ వేరే అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వేరే అధ్యక్ష. నేను ఇంకో విషయం మంత్రి గారు అడుగుతాను అధ్యక్ష. ఒక పక్కన నందిగామ తీసిస్తే నేను నందిగామ మెడికల్ కాలేజ్ ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష. భవిష్యత్తులో నందిగామ మెడికల్ కళాశాల ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకోవాలంటే స్థలం ఎక్కువ ఉండాలి కాబట్టి, ఎలాగో మనకి జీవో ఇచ్చారు కాబట్టి, నాబార్డ్ నిధులు ఇచ్చారు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, ల్యాండ్కి అలాట్ చేశారు కాబట్టి ఆ డబ్బులతోటి మీ 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 స్వయాసాలతోటి మీరు కొనండి అని చెప్తాను. ప్రభుత్వం మీరులో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి అన్నారు. ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, పీపీపీ అని చెప్తున్నారు అధ్యక్ష. ఏది మన ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీళ్ళ హెల్త్ ఎక్స్పెండిచర్ చూస్తే అధ్యక్ష కేవలం 6% అధ్యక్ష. నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం 8% మనం నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 6% అధ్యక్ష. ఆబ్వియస్గా మీరు 6% చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు ప్రైవేటు విండోస్ ఓపెన్ చేస్తారు అధ్యక్ష. మనం హెల్త్ సెక్టర్కి, ఎడ్యుకేషన్ సెక్టర్ను కూడా మనం ప్రైవేటు ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా వెళ్తాడు అధ్యక్ష? ఇప్పుడు మీకు హెల్త్ సెక్టర్లో మీరు పీపీపీ మోడల్ వెళ్తే సామాన్యుడు హెల్త్ కోసం వెళ్ళేటప్పుడు వాడు ఏం చేయాలి అధ్యక్ష? సరే, మీ అభిప్రాయం తెలియజేయండి. ఓపీ టికెట్లు కూడా డబ్బులు రాస్తారు అధ్యక్ష. ప్రభుత్వం పీపీపీ అని చెప్పింది, మీ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. నా రిక్వెస్ట్ అదే అధ్యక్ష, ఏదైతే ఆ ప్రపోజల్ చేస్తారు లేదని గవర్నమెంట్ ఇష్టం, దాన్ని విరమించడానికి చెప్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్.